మొన్న వీకెండ్ సాయంత్రం చాలా ప్రశాంతంగా కూర్చుని నా పాత కాలేజీ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేశాను. ఒకప్పుడు రోజుకి వందల మెసేజ్లతో నోటిఫికేషన్లు మోతెక్కిపోయే గ్రూప్ అది. చాలా రోజుల తర్వాత అందరినీ కలుద్దాం కదా అని ఒక మెసేజ్ పెట్టాను. హాయ్ గాయస్, ఈ శనివారం సాయంత్రం అందరూ ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామా అని మెసేజ్ పెట్టగానే గ్రూప్లో ఉన్న రమ్య, స్నేహ ఇద్దరు చూశారు. బ్లూటిక్స్ పడ్డాయి, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదు. ఒకప్పుడు ఒక ఫోన్ కాల్తో బైక్ వేసుకుని వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక గంట టైం కేటాయించడానికి ఈగోలు అడ్డు పెట్టుకుంటున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య అంతటి పగ, ఈగో రావడానికి కారణం 5 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్. అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తారండి. కాలేజ్లో రమ్య, స్నేహ ఇద్దరు ప్రాణ స్నేహితుల్లా ఉండేవాళ్ళు. ఒకరి బట్టలు ఒకరు వేసుకోవడం, ఒకరి సీక్రెట్స్ ఒకరు పంచుకోవడం, అసలు వీళ్ళని విడదీయడం అసాధ్యం అనుకునేవాళ్ళం. కానీ కాలేజీలో లాస్ట్ ఇయర్ ఇద్దరు ఒకే ఎంఎన్సీ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. రమ్య కాలేజ్ టాపర్ కాబట్టి తనకే జాబ్ వస్తుందని అందరూ అనుకున్నాం. కానీ ఫైనల్ రౌండ్లో స్నేహ సెలెక్ట్ అయింది, రమ్య రిజెక్ట్ అయింది. జాబ్ వచ్చిన ఆనందంలో స్నేహ సడన్గా రమ్యతో, సారీ రమ్య, బహుశా నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూలో సెట్ అవ్వలేదు అనుకుంటా, నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేయండి. ఆ ఒక్క మాట రమ్య గుంటల్లో ముళ్ళులా గుచ్చుకుంది. బెస్ట్ ఫ్రెండ్ తన సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ తనని తక్కువ చేసి మాట్లాడడం రమ్య తట్టుకోలేకపోయింది. అప్పటి వరకు ఉన్న ఫ్రెండ్షిప్ మధ్యలోకి ఇన్సెక్యూరిటీ అండ్ జెల్సీ వచ్చేసాయి. ఇది విన్నాక నాకు ఒక మాట గుర్తొచ్చింది ఫ్రెండ్స్. మన శత్రువు మనల్ని తక్కువ చేస్తే కోపం వస్తుంది, కానీ మన ప్రాణ స్నేహితులే మనల్ని తక్కువ చేసి మాట్లాడితే మన మీద మనకే నమ్మకం చచ్చిపోతుంది. ఆ గొడవ జరిగిన కొన్ని నెలలకి స్నేహకు పెళ్లి కుదిరింది. తను రమ్యకు కూడా ఫోన్ చేసి పిలిచింది. రమ్య మొదట వెళ్ళకూడదు అనుకుంది, కానీ పాత స్నేహం కదా గుర్తొచ్చి స్నేహ పెళ్ళికి వెళ్ళింది. స్నేహ పట్టుచీర కట్టుకుని స్టేజ్ మీద చాలా గ్రాండ్గా ఉంది. రమ్య సింపుల్గా నార్మల్ డ్రెస్లో వెళ్ళి విష్ చేసింది. అప్పుడు స్నేహ అందరి ముందు రమ్య వైపు చూసి, ఏంటి రమ్య, జాబ్ ఇంకా రానట్టుంది, అందుకే ఎంత సింపుల్గా వచ్చావా, పర్లేదులే త్వరలోనే వస్తుంది అంటూ ఒక సింపతి లుక్ ఇచ్చింది. అది సింపతి కాదు, తనని తక్కువ చేసి చూపించే అహంకారం అని రమ్యకు అర్థమైంది. రమ్యకి అక్కడే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆ రోజే రమ్య స్నేహతో, ఈ రోజు నుండి నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ కావు, జస్ట్ ఒక క్లాస్మేట్ మాత్రమే అని చెప్పేసి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నిజంగా ఎంత దారుణం ఫ్రెండ్స్. ఒకప్పుడు ఒకరి ఏడుపును ఇంకొకరు తుడుచుకున్న కళ్ళు అవి. ఇప్పుడు ఒకరినొకరు తక్కువ చేస్తూ ఈగోలు మెయింటైన్ చేస్తున్నాయి. ఆ రాత్రి రమ్య ఇంటికి వచ్చి స్నేహ నెంబర్ని బ్లాక్ చేసేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా లేదు. 3-4 ఫ్రెండ్స్ ఉంటే ఒకరు కాకపోతే ఒకరు నచ్చ చెప్తారు, కానీ ఇద్దరే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఈగోలు ఇంకా గట్టిగా పనిచేస్తాయి. ఇప్పుడు ఇద్దరు ఒకే సిటీలో ఉన్నారు. ఒకరి అప్డేట్స్ ఒకరు ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటారు, కానీ నేను గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామా అని మెసేజ్ పెడితే ఒకే చోట కలవడం ఇష్టం లేక ఇద్దరూ సైలెంట్గా ఉండిపోయారు. ఒక్క చిన్న మాట, ఒక చిన్న ఇన్సెక్యూరిటీ 3 ఏళ్ళ బ్యూటిఫుల్ జర్నీని ముక్కలు చేసింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్నేహితుడు అనేవాడు మనకంటే ఎత్తుగా ఎదిగితే చప్పట్లు కొట్టాలి, అంతేగాని వాడి కాళ్ళు లాక్కూడదు. అలాగే మన సక్సెస్లో ఉన్నప్పుడు మన పాత ఫ్రెండ్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. సక్సెస్ ఈరోజు వస్తుంది, రేపు పోతుంది, కానీ ప్రాణం ఇచ్చే బెస్ట్ ఫ్రెండ్ ఒకసారి దూరం అయితే మళ్ళీ దొరకడు. ఈ ఇద్దరు స్టోరీ విన్నారు కదా. ఓల్డ్ బెస్ట్ ఫ్రెండ్ గుర్తొస్తే ఈగోలు పక్కన పెట్టి ఇప్పుడే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఒకసారి ఐ మిస్ యూ అని చెప్పండి. సో టేక్ ఏ డీప్ బ్రీత్ ఫ్రెండ్స్. ఈరోజు క్రిస్పీ నమక్ పారే తింటూ నా డేని ఎండ్ చేస్తున్నా. మరలా రేపు మరొక కొత్త ముచ్చటతో కలుద్దాం. ఇట్లు మీ తేజు.